హాయ్ హలో అండి, వెల్కమ్ టు నీరీస్ కిచెన్. బాగున్నారా అండి అందరూ? మేమైతే బాగున్నామండి. మీరు అందరు బాగుండాలి. ముందుగా మా సబ్స్క్రైబర్లు అందరికీ కూడా పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ. మీరు అందరు బాగుండాలండి. ఇంకా మా వంటలన్నీ చూస్తారు, మీ అందరికీ కూడా థ్యాంక్ యూ. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వంటలన్నీ మీ దానికి వస్తాయండి. ఇంకా ఈరోజు కూడా ఒక మంచి తొక్కుతో వచ్చినాం. తొక్కు అంటే పీకిల్ అంటే అన్నీ ఎన్నో రకాల పేర్లు పెట్టచ్చు దానికి, కానీ ఇక మామిడికాయ పచ్చడి పెడుతున్నాం ఇవాళ. నీళ్ళ తొక్కు, నీళ్ళ ఆవకాయ పెడుతున్నామండి మేమైతే ఈరోజు. మీరు విన్నది నిజమే, మేము చెప్పింది కూడా నిజమే. నీళ్ళతోనే ఆవకాయ చేస్తున్నాము. ఆ నీళ్ళ ఆవకాయ నిజం చెప్తున్నానండి, నాకు అస్సలు ఐడియా లేదు, నాకు అస్సలు రాదు. చాలా బాగుంటుంది కానీ ఎన్ని రోజులు పెడితే వీళ్ళు తినరా, నేను పెట్టి మీకు పెడుతున్నాను. అమ్మ ఎప్పటి నుండో నాకు పోయిన సంవత్సరమే చెప్పిందండి, నీళ్ళ తొక్కు పెడదామే బాగుంటుంది నీళ్ళ తొక్కు. నేను మా ఇంట్లో ఎవరు చేస్తుండే, మీ ఇంట్లో మా నాయనమ్మ పోయినాక మా అమ్మమ్మ వాళ్ళు ఏమైనా వెనకటి ఏం చేసారు తెలుసా, కుండలు అంతా కలిపి పెడితే నువ్వుకే అంటుండి, ఎందుకే మమ్మీ ఇట్లా నువ్వు నీళ్ళ తొక్కు పెడతావు అని అంటుండే. ఇదే బాగుంటుంది బిడ్డ అని మా అమ్మ అంటుండే. వీళ్ళకి చెప్తే వీళ్ళకి అంటారు ఎందుకు అమ్మ. నేనైతే నిజంగా చెప్తున్నా అండి, మా అమ్మ చెప్తే నేను తీసి పడేసిన. నీళ్ళ తొక్కు పెడతా అంటే మీరు ఏదో అప్పుడు కాలంలో మీరు ఏం తిన్నారో ఏం సంగతో ఇప్పుడు మళ్ళీ నీళ్ళ తొక్కు పెడతా. ఇప్పుడైతే పచ్చడి పెడితే తడంటొద్దు, తడంటితే బూజు వస్తే ఇది మాత్రం ఇప్పుడు పాత కాలంది మా నాయనమ్మది. ఇది ఇంకా నాకు తెలియదు, అమ్మ చూపిస్తుంది మీకు. మళ్ళీ ఈ పచ్చడి మనకు 2 సంవత్సరాలు నిల్వ ఉంటుంది అంటండి. బాగుంటది. మళ్ళీ 2 సంవత్సరాలు కాదు, సంవత్సరం కాదు, బై 1 get 1 అన్నట్టు 2 సంవత్సరాల దగ్గరే నిల్వ ఉంటుంది. అది అసలు ఏమి మనకు చెక్కు చెదరది పచ్చడి అని చెప్తుంది. చూద్దాం, మనం కూడా చేద్దాము. ఫస్ట్ టైం నేను కూడా అమ్మ చేస్తా అనంటే నేను కూడా చూస్తున్నాను. ఇప్పుడు మీతో పాటు నేను కూడా టేస్ట్ చేస్తా. ఫస్ట్గా నిజం చెప్తున్నానంటే అబద్ధం అయితే కాదు, ఎందుకంటే పచ్చడి ముందు పెట్టుకొని అబద్ధాలు ఆడొద్దు. నాకు పచ్చడి లక్ష్యం తొక్కేది అదే, అందుకే చెప్తున్నానండి, పచ్చడి ముందు పెట్టుకొని గుర్తొచ్చింది. మా నాయనమ్మ పెడుతుండే వాళ్ళు అప్పుడు, ఇంకా కుండలో పెట్టి ఉట్టి మీద పెడుతుండే. అట్లా చిన్న ఉన్నారు. మరి దాని తర్వాత మా అమ్మ పెడితే కూడా మా అమ్మకు ఊకే అంటుండే, గిట్టేది పెడితే అమ్మ అని అంటే బాగుంటుంది బిడ్డ అని అంటే, మేము పెరుగులా దాంట్లో తిందుము, మళ్ళీ అంటే వేడి అన్నం తొక్కు నెయ్యి వేసుకొని తిందుము, భలే బాగుంటుండే. వీళ్ళకి ఏది చెప్పినా వీళ్ళు ఈ ఫోటోలు నచ్చారు కదా, అందుకే ఇది పెట్టి పెడతానని మా బిడ్డకి చెప్పిన. అదనమాట. ఇప్పుడు సంగతి అమ్మ ప్రాసెస్ మొదలు పెడుతుంది, మనం చూద్దాం రండి. అయితే అప్పుడు అమ్మ వాళ్ళు ఏం చేస్తున్నానంట, అన్ని అందాజతోనే చేతి పిడికిలతోనే అన్ని వేసుకొని వాళ్ళు కలిపి పెడుతుండేనంటే. నిజం చెప్తున్నా, ఎందుకంటే మళ్ళీ మనకేమో చేతి పిడికిలతో మనకు అందాజు తెలుస్తుంది అంటే అస్సలు తెలియాలంటే గిన్నెలు పెట్టుకున్నా నేను. మనకు తెలియదు, మీకు కరెక్ట్గా మీకు తెలియాలి, కొలతలు రావాలి మీకు. మీరు కూడా మళ్ళీ ఇంట్లో చేసుకోవాలని అనుకుంటే మీకు కూడా మంచి కొలతలతో చూపిమని అమ్మకి చెప్పిన అదే కొలతలతోని మీకు ఈ పచ్చడి మేము చూపిస్తున్నాము. మీరు కూడా చూడండి, చూసి మీరు కూడా చేయండి. ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. ఇంతగానో చెప్పారు ఎందుకమ్మ మాకు అనొద్దు, ఎందుకంటే తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు అనేసి మాకు తెలిసింది మీకు చెప్పినామండి. అంతే కదా. అయితే మేమైతే ఇప్పుడు మన ఛానల్లో లైన్గా పచ్చళ్ళు రిలీజ్ అయినాయి, చూసిరండి. అల్లం పచ్చడి రిలీజ్ అయింది, మొన్న ఆవ పచ్చడి రిలీజ్ అయింది. ఈరోజు వచ్చేసి ఈ నీళ్ళ ఆవకాయ చేస్తున్నాము. చిన్న రసాలు అవి ఉంటాయి కదరా, ఇప్పుడు మామిడికాయకు గట్టిగా దొరుకుతాయి అవి. ఇట్లా రౌండ్గా చిన్నగా ఉంటాయి, కొబ్బరి ముక్క లెక్క ఉంటుంది, అది భలే బాగుంటుంది. అవే కాయలు మా ఇంట్లో ఒక్కసారి తెచ్చి పెట్టేసిండ్రు. ఇక లైన్గా తొక్కులే పెట్టడం అవుతున్నదండి మాకు. ఎందుకంటే మనకు ఎక్కువ రోజులు మళ్ళీ కాయలు ఉంటే కూడా మనకు పండు వారిపోతాయి, మళ్ళీ రాదు పచ్చడికి అనేసి తొందరగా అన్నీ చేసేస్తూనే ఉన్నాము. ఈ రోజు వచ్చేసి మన ఈ ఆవకాయ, నీళ్ళ ఆవకాయ మనం చేస్తున్నాము. దీనికి ఇది కొంచెం 10-12 కాయ పెడుతున్నాను నేను. ఇప్పుడు గిన్నెలతో కొలుస్తాయి, గిన్నెలతో కొలుస్తుంది. ఇంకొకటి ఏంటంటే మనకు సేమ్ టు సేమ్ ఏ పచ్చడిలకు మనం ఏ పచ్చడికైనా కానీ మనం ఈ 3 మ్యాంగో కారం మేమైతే ఎప్పుడు ఇదే వాడతాం, మీరు కూడా అదే వాడండి. మనకు పచ్చడిలకు చాలా బాగుంటుంది. ఏదన్నా కానివ్వండి, కారం అయితే మంచిది వేసుకోండి పచ్చడిలో. ఇప్పుడు మనకు నూనె అయితే మనము వేయం కదా, ఇందులో నూనె వేస్తే పల్లి నూనె వేయాలి. అయితే ఇప్పుడు నూనె లేదు కాబట్టి నీళ్ళు అయితే మంచి స్వచ్ఛమైన నీళ్ళు పోసుకుంటాం, అంతే కదండి. గిన్నె అంతే అండి. ఈ కారం ఒకటి మనం 3 మ్యాంగో వాడుకోవాలి. గిన్నె కొలతతోని ఇప్పుడు మనం ఈ పచ్చడి చేసుకుందాము. అయితే ఈ గిన్నెతోని మనము పచ్చడి నూనె కొలుసుకుందాం. ఫస్ట్ మనము చూడండి, ఇగో చూడండి, ఫుల్గా ఒక గిన్నె, 2, 3, 4 గిన్నెల పచ్చళ్ళు మనకి. అమ్మ అయితే కొలుచుకొని పెట్టుకుంది ఫస్ట్, మళ్ళీ మీకు కూడా చూపించాలి కదా.
ఇగో ఇన్ని కొన్ని ఎక్కువ అయినాయండి. ఏం కాదు 4 పచ్చళ్ళు ఇవి వేసేస్తున్నాను నేను. ఇది మనం పక్కన పెట్టుకుందాం, దీంతో పని లేదు ఇప్పుడు. ఇప్పుడు వచ్చేసి మనకు ఇక చూడండి మెయిన్ వచ్చేసి ఆవపిండి వేయించి పొడి చేసుకోవాలా. ఆవాల పొడి అండి చూడండి, జీలకర్ర పొడి ఇది కూడా వేయించి పొడి చేసుకోవాలా. ఆవాల పొడి, జీలకర్ర పొడి. దీనికి మెంతి పిండి ఇది కూడా వేయించి పొడి చేసుకోవాలి. మనము ఏవైనా అన్నీ వేయించి పొడిలు చేసుకోవాలి. పచ్చడి కదా మంచిగా ఉంటుంది టేస్ట్. మనకి నీళ్ళతో చేసినా నూనెతో చేసినా పచ్చడేనండి, టేస్టే అంతే కదా. మీ ఇష్టమునన్ని వెల్లుల్లి వేసుకోండి, ఎన్ని ఎల్లిపాయలు వేసుకుంటే అంత బాగుంటుంది, అంత బాగుంటుంది. ఈ కారం వచ్చేసి చెప్పిన కదండి 3 మ్యాంగో కారం, మనం మంచి తొక్కు కారం తీసుకుంటేనే బాగుంటుంది. ఇంకా దీనికి సున్నం, ఇది ఎట్లా చేయాలి ఏం చేయాలని మళ్ళీ కలిపినాక చెప్తాం మేము. ప్రస్తుతానికైతే మన ఇవన్నీ మనకు పసుపు, ఇంకా కొంచెం అంటే కొంచెము జీలకర్ర, ఆవాలు, కొద్దిగంత నూనె వేసి పోపు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది ఎందుకంటే నూనె మనం ఎక్కువ వేయం కాబట్టి పోపు అయితే కంపల్సరీ మనకు కావాలి కాబట్టి పోపు చేసుకొని పక్కన పెట్టుకున్నాం. చూడండి ఇంతే మన ఐటమ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేటప్పుడు చూపిస్తా, సరేనా. ఫస్ట్ మనం ఏం చేసుకోవాలంటే దీంట్లో ఇంకా చూడండి ఉప్పు వేస్తున్నాను. చూడండి అమ్మ కలపమ్మ, చూసిరా ఉప్పు, కారం కూడా వేయాలమ్మా. ఇక కారం, పొడి, ఆవపిండి, జీలకర్ర పొడి ఎన్ని చెంచాలు వేయాలమ్మా? 3 చెంచాలు. ఎక్కువ వేయద్దు కదా, నలుపు అవుతుంది అంతే. మెంతిపిండి 2 చెంచాలు. వెల్లుల్లి వేయాలా. చూడండి వేసుకోవాలి. కలపమాలని కలిపినాక ఇవన్నీ మనకి ఇప్పుడు పని లేదు, వీటితోనే పక్కన పెట్టేద్దాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ అమ్మా కొద్దిగా ఉండి నేనట్టు వేసుకోవాలి. అది కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయరు కానీ అమ్మ టేస్ట్ గురించి కొంచెం వాసన మంచిగా ఉంటుంది. ఎప్పుడు అమ్మ వేయాలా, ఇంకొంచెం చాలా ఎప్పుడు అమ్మ వేస్తూనే ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్. మనం కూడా కొంచెం పసుపు అసున్న వల్ల కలుపుతాం మనం అయితే. అది కలుపు. ఈ సున్నం వచ్చేసి ఇంకా చూడండి, సున్నం వేస్తుంటే మళ్ళీ మీరు అనుకున్నారు సున్నం వల్ల నోరు పొక్కుతుంది. అది పచ్చ 2 సంవత్సరాల అయినా కానీ పచ్చ ఇట్లా కొబ్బరి ముక్క లెక్క మంచిగా ఉంటుంది, అస్సలు పాడు కాదు. చూడండి తెలుసు కదండి మీకు, సున్నం అంటే మనకి ఏడైనా దొరుకుతుంది. పాన్ షాపులల్లో, మన కిరాణా షాపులల్లో ఎక్కడైనా మనకి సున్నం దొరుకుతుంది. ఈ సున్నం వల్ల ఎన్ని లాభాలు ఉంటాయి కదమ్మా. మంచి కీళ్ళ నొప్పులకు అంటే చాలా, సున్నం అంటే కాల్షియమే కదండి మనకి, చాలా బాగుంది అంతే కదా. మనం పెళ్ళిలో అయితే పసుపు పారాన్ని ఎట్లా దీనికి ఆ కలర్ వస్తుంది ఇప్పుడు. అది అవునమ్మా, అందులో పసుపు వేసి కలుపుతాం కదా, మంచి కలర్ వస్తుంది. అదేనండి, మీరు భయపడకుండా మంచిగా వేసుకోండి, ఏం కాదు మనకి, టెన్షన్ పడకండి. చూడండి ఇప్పుడు నిండా 1 చెంచా నిండా కొద్దిగా చూసి రాండి. ఇంకా చూడండి అచ్చంగా నీళ్ళే, చూసిరా నీళ్ళు వేసుకొని ఇది కలపాలమ్మా. కలిపి నాకు మంచి నీళ్ళు వేసుకొని సున్నము పసుపు 2 మిక్స్ కావాలండి మనకి. అప్పుడైతేనే ఇక్కడ చూడండి ఒకసారి కలర్ చూడండి, చూసిరు కదా. అదన్నమాట సీక్రెట్ అంతా. భలే సీక్రెట్లు కనిపెట్టిరమ్మా మీ పెద్దోళ్ళందరూ. అప్పుడు అంతా ఎడ్డికాలం అందరు కానీ వాళ్ళు చేసిన పనులు ఇప్పుడు నేర్చుకుంటారు. అప్పుడే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అయింది కదమ్మా ఇప్పుడు, అంతే కదా అండి. నువ్వు అది కలిపి నేను ఇది వేస్తాను. వేసామా. చూడండి ఒక పోపు కూడా వేసేస్తుంది అమ్మ, ఇది కలిపే లోపు.
చాలామా మంచిగా కలిసింది ఇంకా మంచిగా కలిసిందమ్మా. చూడండి మన మెయిన్ వచ్చేసి ఇదేనండి, తొక్కుకు బలం తెచ్చేది. చూడండి ఎట్లుంటుంది చూడు ఇది. ఇంకా కొద్దిగా ఇవి కలిసిపోయి ఇగో మేమైతే నీళ్ళు వేస్తున్నాం పోసుకోవాలి. చూసుకోండి. ఇగో చాలా గ్రేట్ అండి నిజంగా. వాళ్ళు అప్పుడు ఇట్లా అన్నీ ఏదో ఒకటి తిని మంచి బలంగా ఉన్నారు కదండి, కానీ వేస్ట్ మనం. ఇప్పుడు నూనెలన్నీ కల్తీ నూనెలే కదా ఏమంత అప్పుడు కుసుమ నూనె, నువ్వుల నూనె, పల్లి నూనె, అది గానుగులంతా పోతే ఇట్లా ఆవు రౌండ్గా తిరిగితే మా అమ్మ పట్టించుకొని ఇట్లా తీసుకొని వచ్చు, గుమ వాసన ఉండు. ఇప్పుడు ఎన్ని రకాల ప్యాకెట్లు, ఒక రకం ప్యాకెట్, అమ్మో అంతే కదండి నిజంగా. ఇగో చూడండి, ఇది తింటే బలం, అది తింటే బలం. పోయాల మసాలా నీళ్ళు కొన్ని వేయాలి. ఇక చూడండి ఇంకా కూడా పోస్తున్న నీళ్ళు చూసిరా. దీంతో ఇప్పుడు ఒక కడాయి నిండా నీళ్ళు పోసిందండి నేనైతే. ఇగో అంటే ఒక 1/2 లీటర్ నీళ్ళు పోసినాను చూసుకోండి. 1/2 లీటర్ అమ్మ అయిపోయినాయి ఇలా బాటిల్లో. అమ్మ ఇష్టం ఉన్నని పోసుకుంటుంది, కలుపుతుందండి. అంటే మంచి టెక్స్చర్ రావాలి కదా అట్లా అనేసి. ఇంక ఇట్లా అంతా మనం ఎట్లా చాలమ్మా నీళ్ళు? చాలు. ఏంది నీరజా, ఇగో చూడండి అంతే ఇట్లా కలుసుకోవాలి అంతే. చూడండి మన పచ్చడి రెడీ అయిపోయింది. నీళ్ళ ఆవకాయ. ఇంకా ఇప్పుడు మనం ఏం చేయాలమ్మా, జాడీలు ఎత్తుకోవాలి అంతే కదా. అంతే, సూపర్ పచ్చడి రెడీ అండి. అంతే, ఏం లేకుండా మంచిగా కలుపుకొని ఇప్పుడు జాడీలకి ఎత్తుకోవాలి అంతే కదండి. అంతే కదా. దీనికి మీరు కూడా చెయ్యండి. ఫస్ట్ ఏం చేస్తారంటే కొంచెం చేసుకొని ట్రై ఇది చేసి 1 సంవత్సరం కాకుండా 2 సంవత్సరాలు ఉంటుంది. ఈ తొక్కు అస్సలకు పాడు కాదు, ముక్క వాసన కానీ ఏ వాసన కాదు, కానీ మంచిగా ఉంటుంది. పచ్చ కూడా అండి అసలు మెత్తగా కాదంటే ఇప్పుడు నూనెలు పోస్తే కొంచెం ముక్క అయితే సంవత్సరం అయిపోయిందని అంటారు. ఇప్పుడు ఇందులో ఏం లేదు కదా, మనం ఒట్టి పోసి వేసుకున్నాం అంతే. ఇది మంచిగా ఉంటుంది. ఇది మనం పెరుగు పచ్చడి, పెరుగు అన్నంలో కానీ మరి అంటే వేడి అన్నం నెయ్యి వేసుకొని తినాలన్నా కానీ భలే బాగుంటుంది. కొందరు పచ్చి నూనె పోసుకొని తింటారు వేడి అన్నంలా. ప్రతి దానికి బాగుంటుంది. ఇది టేస్ట్ బాగుంటుంది అంటున్నారు. ముక్క మాత్రం కొబ్బరి లెక్క ఉంటుంది. చేయండి మీరు కూడా చేసి మాకు కూడా చెప్పండి ఎట్లా వచ్చింది అనేసి. మేము ఎట్లా చేసినామో మీరు అట్లా చేసుకొని చూడండి. మీకు ఇష్టం ఉన్నంత ఫస్ట్ 5 కాయలు చేసుకోరు, తర్వాత ఒక 10 కాయలు చేసుకోండి. అంతే. అది భలే బాగుంటుందా, రుచి ఉంటుందా నాకు చెప్పండి. అంతే. జాడీలు ఎత్తుదామా? జాడీలు ఎత్తుదామండి. ఇప్పుడు ఈ తొక్క అంటే మన ఇంటికి ఒక లక్ష్మి. ఎంత జాగ్రత్తగా చూసుకుంటే మన ఇంట్లో లక్ష్మి అంతం ఉంటుంది. దీంతోటే మనకు తెలుస్తుంది మన ఇంట్లో ఏది కానీ. ఇప్పుడు నేను జాడీలు వేసుకుంటున్నా. చూడండి అట్లా పెట్టుకోవాలంట. మీరు కూడా పెట్టుకోండి, మంచిగా పెట్టుకొని వేసుకోండి జాడీలో. చూడండి ఇక మన వెయిటింగ్ ఇదే కదండి. ఇక చూడండి మన పచ్చడి అయితే ఇక్కడ రెడీ అయిపోయింది మంచిగా. దీన్ని ఇది ప్రతి వాళ్ళు ఒక ముద్దకి ఇట్లా ఎదురు చూస్తారు. ఇది మంచిగా ఒక బట్ట కట్టి మూత పెట్టి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఈ పచ్చడి ఇది పెట్టేసి ఫస్ట్ చెప్పమ్మా ఇప్పుడు ఏంది, నాకు ఇప్పుడు ఇస్తావా? నేనైతే వెయిటింగ్ అండి. నిజంగా మీరు ఏమన్నా అనుకోండి, ఫస్ట్ నేను వెయిటింగ్. మీకు ఫస్ట్ ముద్ద పెడుతున్నా, పెట్టమ్మా. తీసుకోండి, మీరు కూడా టేస్ట్ చేయండి. నీళ్ళ ఆవకాయ ఏం చేద్దామండి, ఫోన్లోకించే కదండి కదా. చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా నేను ఎట్లా పెట్టినా మీరు అట్లా పెట్టుకోండి. మీకు బాగుంటుందో నచ్చుతుందో లేదో పెట్టుకొని అయితే చూడండి. అంతే కదండి. చూడండి నేను టేస్ట్ చేస్తున్నా. ఇవాళ నేను మంగళవారం ఫాస్టింగ్ నేను తినా, ఏమనుకోకండి. సూపర్ ఉందండి నిజంగా. బా
నీళ్ళ లెక్క లేదమ్మా. ఎందుకుంటుంది? ఏముండదు. ఇప్పుడు మనము దగ్గు అయితే అదైతే ఎల్లిపాయ కారం ఎట్లా నూరుకుంటాము, ఇది అట్లా ఉంటుంది. నీళ్ళ తాడి అంటే నీళ్ళతోటే బాగుంటుంది. ఇలా నూనె ఇట్లా ఏముండదు కానీ దగ్గులు కానీ ఏ జ్వరాలు వచ్చినా వాళ్ళు ఎవరు వచ్చినా ఏ తినకున్నా ఇది బాగుంటుంది. సూపర్ అంటే సూపర్ ఉందండి. మీరు ఏమన్నా అనుకోండి, టేస్ట్ అయితే మీకు నచ్చితేనే ఒక 5 కాయ పెట్టుకోరు, లేకపోతే ఒక 10 కాయ పెట్టుకోండి. చూడండి నచ్చుతుందో లేదో చూడండి, చాలా బాగుంటుంది. మా ఇంట్లో అందరు లైన్ కట్టి రండి. ఎంత బాగుంది నిజంగా చెప్తున్నాండి. మీరు ఏమన్నా అనుకోండి కదా, నీళ్ళు పోసినట్టు లేదమ్మా. నిజంగా నీళ్ళు పోసినట్టు ఎందుకు ఉంటుందమ్మా? ఎంత బాగుందో నిజంగా, సూపర్గా ఉంది. నాకైతే తినబుద్ధి అవుతుంది. పేరు నీళ్ళతో అన్నట్టే కానీ నీళ్ళు ఎందుకు ఎక్కువ పోసేది మనం చూస్తున్నాం కదా. ఇగో సూపర్ అంటే సూపర్ ఉంది. ఇప్పుడు ఇప్పుడు వీడియో ఆఫ్ కాగానే ఈ అన్నం అంతా తినేస్తానండి నేనే. అంత బాగుంది. మీరు కూడా తప్పకుండా చేస్తారని నేను అనుకుంటున్నాను. చేయండి. ఇంత కాకుండా కొంచెమన్నా చేసి ట్రై చేయండి. ఫస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లా అసలు మంచి మంచి వంటలతోని, మంచి మంచి పచ్చళ్ళతోని, అన్ని ఆల్ వెరైటీస్తోని మేము వస్తూనే ఉంటాము. మీరు ఇంకా చూసి మాకు లైక్ చేయండి. సరేనా అండి? మరి ఇప్పటికి ప్రస్తుతానికైతే బాయ్ అండి. బాయ్. బాయ్.